సో దేవుని భయం ఉండటం వల్ల మనం జాగ్రత్తగా బ్రతుకుతాము. మనల్ని పాడు చేసే పాపం రానివ్వం, అపవిత్రత రానివ్వం. అందుకే దేవుని ఎడల భయభక్తులు అన్న మాట నేను మీకు చాలాసార్లు చెప్పాను. భయం ఏం చేస్తుంది? దేవుని ఎడల భయం మనకు క్రమశిక్షణ నేర్పిస్తుంది. దేవుని ఎడల భయం కలిగిన వ్యక్తి దేవునికి అయిష్టంగా జీవించడానికి ఇష్టపడరు. భక్తి మనకు ఏమి నేర్పిస్తుంది? దేవునికి ఇష్టమైంది ఏంటో మనకు నేర్పిస్తుంది. ఆ భక్తి దేవునికి ఇష్టంగా బ్రతకటం నేర్పిస్తుంది. భయం దేవునికి ఇష్టం లేనివి తీసివేసుకోవడం నేర్పిస్తుంది. భక్తి దేవునికి ఇష్టమైనది మనం కలిగి ఉండటం నేర్పిస్తుంది. భయం మనల్ని మార్చాలి, భక్తి మనకు నేర్పించాలి. ఈరోజు ప్రభు మనలను ఆయన దృష్టికోణములో భయభక్తులు కలిగి ఎలా ఉండాలో ప్రభు మనకు నేర్పించును గాక.